ఊళ్ళే ఎవరింట్లో పడితే మనకు మంచిగా పడతలు పడతాయి అని చూసేటోళ్ళు దొంగోళ్ళు ఇదివరకు. కానీ ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ ఊళ్ళు కాదు, ఊరవతలుండే గుళ్ళే అవుతున్నాయి వాళ్ళకు. దేవుళ్ళన్న భయము భక్తి పురాగా లేకుండా అవుతుందో వాళ్ళ దొంగోళ్ళకు. వాళ్ళ పాపం పండితే శిక్షించేది పైనుండే దేవుళ్ళే అన్న సంగతి కూడా మర్చిపోతుర్రు. ఇక చూడుర్రి, గుడి కట్టిన నెల రోజులనే అమ్మవారి మీదున్న నగలను ఎట్లా దోసుకపోయిండో ఈ దొంగ బద్మాషోడు. ఓరివీని దుంపదేగా చూస్తున్నారా, అమ్మవారి నెత్తి మీద ఎండి కిరీటం, మెడలున్న బంగారు పుస్తలు ఎట్లా గుంజి సంచిలేసుకుండో సన్నాసిగాడు. ఎనుకున్న ఎండి చక్రం కూడా గుంజబోయిండు కానీ రాలే, ఇడిచిపెట్టిపోయిండు. నన్నెవరు కనిపెడతారు అనుకుండో ఏమో గానీ సీక్రెట్గా పెట్టిన సీసీ కెమెరాలు కనిపెడుతున్నాయన్న సంగతే మర్చిపోయిండు సోడిగాడు. కాకినాడ జిల్లా తొండంగి మండలం పి అగ్రహారంలో మొన్న రాత్రి దుర్గమ్మ గుడిలో జరిగిన దొంగతనం ఇది. అటు ఇటు 3 లక్షల కిలో గల సొమ్ములు ఎత్తుకపోయినట్టు దొంగోడు. అయితే ఈ గుడి కట్టి అమ్మవారిని ప్రతిష్ఠించి నెల రోజులన్నా అయిందో లేదో ఇంతలనే దొంగోడు ఇట్లా దోసుకపోవడంతోటి ఇక్కడ భక్తులంతా నారాజు అవుతున్నారు. ఇక ఇట్లయితే దేవుళ్ళ మీద నమ్మకం పోతుంది, వాళ్ళకు వాళ్ళు రక్షించుకోలేకుంటే ఎట్లా అన్నట్టు మాట్లాడుతుండే ఈ అన్న. అమ్మవారే రక్షించలేకపోతున్నారు, ఇక భక్తుల పరిస్థితి ఏంటని చెప్పి అమ్మవారు ఇక్కడ ఉండడం వల్లే ఊరి మీద పడకుండా అమ్మవారు కాపాడి అమ్మవారి దగ్గర నుంచి వెనక్కి పంపించి ఈ రకంగా గ్రామాన్ని రక్షిస్తూ ఉంది అమ్మవారిని. అగో అది నువ్వే అంటావు ఇది నువ్వే అంటావేంది అన్న. అమ్మవారి సొమ్మెత్తుకపోవడం అంటే మజాక్ కాదు, ఆమె ఏం చేస్తుంది అని అనుకుంటుండొచ్చు కానీ పాపం పండితే ఏ దేవుడు వచ్చినా కాపాడలేడా దొంగోని గాని. అయితే ఈ దొంగోడు అంతకు 2 రోజుల ముందే ఓ మల్క గిట్ల భక్తులు లెక్కొచ్చి మొక్కినట్టు చేసి ఫోటో తీసుకుపోయిండు అమ్మవారిది. ఇంటికి పోయి అమ్మవారి మెడలో ఏమేమి సొమ్ములున్నాయో మంచిగా చూసుకుని వచ్చినట్టుండు. ఈ దొంగోడు ఎవడో సీసీ ఫుటేజ్ చూసి కనిపెట్టే పనిలో పడ్డారట తొండంగి పోలీసులు. ఎప్పుడు చిక్కుతాడో గాని జర మల్లోపారి వీడే కాదు ఇంకెవ్వరిట్లా దేవుళ్ళు గుళ్ళ తెరువుకు రాకుండా కోదండం ఎక్కించి పాయింట్ల తొండలు 7 సార్లు అని తొండంగి పోలీసులను కొడుతున్నారట పి అగ్రహారం భక్త జనాలంతా. అమ్మవారిని కూడా ఆ దొంగల బారి నుంచి రక్షించాలని, త్వరగా ఈ కేసును పరిష్కరించాలని ప్రభుత్వాన్ని పోలీసు వారిని కోరుతూ జై భవాని.